హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెద్ది సినిమాకి సంబంధించి మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాయి. జూన్ 4న సినిమా రిలీజ్ అని చెప్పి బుచ్చిబాబు అయితే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు భయ్య. అంటే ఈ సినిమాకి సంబంధించి పూర్తి ఎడిట్ కట్ మొత్తం రెడీ అయ్యింది, ఎడిటింగ్ మొత్తం పూర్తయిపోయింది. నెక్స్ట్ ఒక సాంగ్ రాబోతుంది, అది కూడా ఒక ఊరమా సాంగ్. దాంతోపాటు ఈ సినిమా బిజినెస్ ఇంకా ఎన్ని థియేటర్లో రిలీజ్ కాబోతుంది, ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు, ఇక డే 1 ఎంత కొట్టొచ్చు అనే విషయాల గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ రాబోతున్న అప్డేట్ మాత్రం ఇప్పటికే ఊరమా సినిమా అయిన పెద్ది నుంచి ఊరమా సాంగ్ రాబోతుందంట. అసలు చికిరీ చికిరీ సాంగ్, నెక్స్ట్ రైరే రారా, ఈ 2 సాంగ్స్ సృష్టించిన సంచలనం మామూలు సంచలనం కాదు. అసలు పెద్ది సినిమాకి ముందు ఏఆర్ రెహమాన్ గారిని తీసుకునేటప్పుడు ఏఆర్ రెహమాన్ గారు అవుట్డేటెడ్ అయిపోయారు, ఇప్పుడెందుకు అనిరుద్ధో సాయి అభయంకరో ఏవేవో మాటలు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే చికిరీ సాంగ్ రిలీజ్ చేశారో ఇక ఏఆర్ రెహమాన్ గారు భారీ కంబ్యాక్ ఇస్తున్నారని ఫిక్స్ అయిపోయింది ఇండియా మొత్తం. యాక్చువల్లీ చికిరీ సాంగ్ వరకు కాదు భయ్య, పెద్ది షూటింగ్ అంటే స్టార్ట్ టైంలో ఒక మ్యూజిక్ చేశారు ఏఆర్ రెహమాన్ గారు. అదే దాంతోనే చెప్పొచ్చు అసలు ఏఆర్ రెహమాన్ గారు పెద్దితో ఎలాంటి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు చికిరీ చికిరీ రైరే రారా సినిమా రిలీజ్కి ముందే 100 మిలియన్స్ పైగా వ్యూస్ కొట్టిన సాంగ్స్గా రికార్డులకు ఎక్కాయి ఇప్పుడు పెద్ది సినిమాకి సంబంధించిన సాంగ్. సో ఇక నెక్స్ట్ రాబోతున్న మాస్ బీట్ సాంగ్తో అసలు రైరే రారా సాంగ్లో రామ్ చరణ్ గారి డ్యాన్స్ చూస్తే ఒకటి పిచ్చెక్కిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ మాస్ సాంగ్ అంటున్నారు. ఆ మాస్ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో, ఇంకా రామ్ చరణ్ గారి స్టెప్పులు, ఏఆర్ రెహమాన్ గారి మాస్ సాంగ్ ఒక్కసారి ఊహించుకోండి. సినిమా రిలీజ్కి ముందే 500 మిలియన్స్ పెట్టే సాంగ్ అవుతుందేమో అనే రేంజ్లో ఉంటుంది నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్. ఇక నెక్స్ట్ ఈ సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు, డే 1 ఎంత కొట్టచ్చు అనే విషయాల గురించి మాట్లాడుకుంటే డే 1కి అయితే మాత్రం ఆకాశమే హద్దు భయ్య. ఎవడు కూడా కరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే పుష్ప 2 అనే సినిమా ఒక పుష్ప 1 అనే పార్ట్ 1 అనే పెద్ద హిట్ అవ్వడం, దానికి తోడు నార్త్లో చాలా పెద్ద బిజినెస్ జరగడం, పుష్ప 2కి విపరీతమైన క్రేజ్ వచ్చింది పార్ట్ 1 హిట్ అవ్వడం వల్ల. కానీ పెద్ది అనే సినిమాకి అలా కాదు, కేవలం రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఒక కంటెంట్ కరెక్ట్గా ఒక మాస్ ఆడియన్స్ ఒక ఫ్యాన్స్గా ఉన్న రామ్ చరణ్ గారికి కరెక్ట్ కంటెంట్ పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని తెలియజేసిన సినిమా పెద్ది సినిమా. సో ఇక్కడ పాన్ ఇండియా డైరెక్టర్ కాదు, ఇదేదో పార్ట్ 1 హిట్ అయ్యి పార్ట్ 2 రిలీజ్ అవుతున్న సినిమా కాదు, ఒక 1000 కోట్ల బడ్జెటా అస్సలు కాదు. కేవలం రామ్ చరణ్ అనే వ్యక్తికి కరెక్ట్ కంటెంట్ పడితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పిన సినిమా ఇప్పుడు పెద్ది. సో ఇలాంటి సినిమా ఇప్పుడు దాదాపు పుష్ప 2 అనే సినిమా 12,500 స్క్రీన్స్లో డే 1 పడింది భయ్య. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఎన్ని స్క్రీన్స్లో పడవచ్చు ఏంటి అనే విషయాలు మాట్లాడుకుంటే పెద్ది అనే సినిమా ఇప్పుడు ఈ సినిమాని 15,000 స్క్రీన్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట మైత్రి మూవీ మేకర్స్, అదేవిధంగా జియో స్టూడియో వాళ్ళు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, జియో స్టూడియో ఇప్పటికే దురంధర్ 1, 2 భారీ హిట్స్తో ఒక రేంజ్లో ఉంది. సో అలాంటి సినిమా బాలీవుడ్లో ఇప్పుడు పెద్ద సినిమాని రిలీజ్ చేయడం, ఇక మైత్రి మూవీ మేకర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి థియేటర్లో వాళ్ళ షేర్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపితే మొదటి రోజే 15,000 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అయితే 15,000 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అయితే ఆ ఓచకోత ఎలా ఉంటుందో ఒక్కసారి ఉంచుకోండి. 12,500 థియేటర్లో 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అయితేనే పుష్ప సినిమా ఆల్మోస్ట్ 220 కోట్లు గ్రాస్ అంతా కొట్టింది. ఇక నాకు తెలిసి పెద్ద లెక్కల ప్రకారం 320, 350 వరకు హ్యాపీగా వేసుకోవచ్చు భయ్య. సో ఈ లెక్కలన్నీ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మన ఓవర్సీస్ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి. రేపు నుంచి 8వ తారీఖు నుంచి యూకేలో ఓవర్సీస్ బుకింగ్స్తో పాటు ఇంకా కొన్ని ఏరియాస్లో ఓవర్సీస్లో బుకింగ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఓవర్సీస్లో భారీగా కొన్నారు ఈ సినిమాని, దాదాపు 40 కోట్లకు పైగా కొన్నారు సినిమాని. అంటే చూడండి, ఈ కంటెంట్ మీద రామ్ చరణ్ గారి మీద వాళ్ళకున్న నమ్మకం అలాంటిది. ఎందుకంటే రామ్ చరణ్ గారి గత సినిమాలు ఏవి కూడా ఏదో పెద్ద బ్లాక్ బస్టర్లు అయిపోయి ఏదీ లేదు. RRR తర్వాత అయితే కరెక్ట్గా ఆయనకి హిట్టే లేదు. సో అలాంటి వ్యక్తి మీద ఈ రేంజ్ బిజినెస్ అంటే ఒకటే చెప్తున్నా కదా భయ్య, ఒక పొటాన్షియల్ ఉన్న ఒక కరెక్ట్ హీరోకి ఒక కరెక్ట్ కంటెంట్ పడితే ఎలానే ఉంటాయి రికార్డులు. బిజినెస్సే ఈ రేంజ్లో తిరిగితే ఇక ఓపెనింగ్స్ ఇంకా ఆ రచ్చ వేరు. పెద్ద సినిమా విషయానికి వస్తే నాకు తెలిసి గత 5 సంవత్సరాల్లో ఏ సినిమాకి రాలేనటువంటి ఓపెనింగ్స్ వస్తాయి, మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఇక నార్త్లో జియో వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారంటే
చాలా భారీ స్థాయిలో దురంధర్ 2 రివెంజ్ ఎలా అయితే రిలీజ్ చేశారో నార్త్ మొత్తం, అలానే సింగిల్ స్క్రీన్స్తో పాటు మల్టీప్లెక్స్లు ఇవన్నీ కలుపుకొని చాలా పెద్ద ఎత్తులో రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఈరోజు బుచ్చిబాబు ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే ఒక స్టిల్ ఉంది ఆ బ్యాక్ సైడ్, బుచ్చిబాబు బ్యాక్ సైడ్, అంటే రామ్ చరణ్ గారు నించొని అదిరిపోయింది భయ్య. సో సినిమా కూడా ఆ రేంజ్కి మించి ఉండబోతుంది అనేది ఇన్సైడ్ వర్గాల ప్రకారం. ఆల్రెడీ టాలీవుడ్లో ప్రతి ఒక్కరూ ఎవరిని కదిపినా ఒకటే మాట, పెద్ద బ్లాక్ బస్టర్ ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు అనే మాట మాట్లాడుతున్నారు. సో ఎంతటి పాజిటివ్ వైబ్ ఉన్న సినిమా వన్స్ టాక్ పడితే మాత్రం ఆ లెక్కలు వేరే ఉంటాయి. మనం గత వీడియోలో చెప్పుకున్న విధంగా ఇదేదో ఫ్యాన్స్కి మాత్రమే నచ్చింది, లేదంటే ఫ్యాన్సే ఈ సినిమా మీద ఎక్కువ క్యూరియాసిటీతో ఉన్నారు, న్యూట్రల్ ఆడియన్స్ అంత క్యూరియాసిటీ లేదు అనే టైప్ సినిమా కాదు ఇది. ఫ్యాన్స్ కంటే సినిమాలను ఇష్టపడే కామన్ ఆడియన్స్ పెద్ద సినిమా కోసం వేరే లెవెల్లో వెయిట్ చేస్తున్నాడు. వన్స్ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ పడితే, పడ్డమే ఆల్రెడీ పడిపోయిందిలే, కానీ ఇక డే 1లో ఇవి అవి ఫస్ట్ వీక్ కలెక్షన్లో రామ్ చరణ్ గారి యొక్క పొటాన్షియాలిటీని, రామ్ చరణ్ గారి యొక్క సత్తాని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మరోసారి తెలియజేయబోతుంది పెద్ది అనే సినిమా. ఇంటి భయ్య ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు సినిమా మీద, ఏంటి ప్రతిసారి ఎలా చెప్తున్నావు అంటే ఒకటే చెప్తా భయ్య, కొన్ని సినిమాలకి స్టార్టింగ్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే వరకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుద్ది. అలాంటి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్న అతి తక్కువ సినిమాల్లో పెద్ది అనే సినిమా ఒకటి. అసలు నిన్న ఆర్ట్ డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే దాదాపు ఒక 25 సెట్లు వేశారట. అసలు ఆ స్టోరీ విన్నప్పుడే ఆయనకి కళ్ళు చెమర్చాయంట భయ్య. అంతటి ఆ కంటెంట్ పరంగా ఆ సినిమా పొటెన్షియాలిటీ, ఆ సినిమా యొక్క సత్తా వేరట. సో దీన్ని బట్టి ఇక బుచ్చిబాబు డైరెక్షన్ గురించి, ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా మాట్లాడుకోవాలంటే, అసలు రెండో సినిమాతోనే రామ్ చరణ్ లాంటి వ్యక్తిని డైరెక్ట్ చేయడం, రెండో సినిమాతోనే ఒక పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందడం, ముఖ్యంగా సినిమా రిలీజ్కి ముందే బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ ఎలాంటి రికగ్నేషన్ పొందాడంటే బాలీవుడ్తో కూడా. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, బుచ్చి ఎవడో చేస్తున్నట్టు సినిమా రామ్ చరణ్ గారితో. ఆ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కానీ ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ అదిరిపోయింది. దాన్ని నమ్మే ఇప్పుడు జియో వాళ్ళు ఇప్పుడు రామ్ చరణ్ గారితో సినిమా కొనడం జరిగింది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇప్పటికే 130 కోట్లు కొన్నారు. సో ఇంకొక 20 కోట్లు సినిమా హిట్ పడితే అదొక 20 కోట్లు, అంటే అదొక 150, ఓవరాల్గా ఒక 750 కోట్ల వరకు బిజినెస్ వెళ్తుంది ఈ లెక్కల ప్రకారం. దాదాపు ఒక 1700, 1400 అంటున్నారు. కానీ నేను ఒకటే చెప్తా, ఇది 1000 కోట్లు 1500 కోట్ల దగ్గర అయిపోయే సినిమా కాదు భయ్య. 2000 కోట్లు కొట్టబోతున్న సినిమా. అది కూడా దంగల్లాగా చైనాలో రిలీజ్ అయ్యి అక్కడ ఒక 7-8 కోట్లు కొట్టడం కాదు, ఇండియాలోనే మొదటిసారిగా 2000 కోట్లు కొట్టబోతున్న సినిమా పెద్ది అనే సినిమా. ఎందుకంటే అన్న, ఈ సినిమా అందరూ అనుకునే విధంగా ఏదో ఒక మాసు ఫైట్ ఏదో అనుకుంటున్నారు, కానీ దానికి మించి ఈ స్టోరీలో ఎమోషన్ మాత్రం ప్రతి ఒక్కరిని ఏదో ఒక ప్రాంతానికో లేదంటే ఒక రాష్ట్రానికో కాకుండా మనిషి అనేవాడిని ప్రతి ఒక్కరిని కదిలించే కథ ఇది. ఇంకెంతకు మించి ఇంకేముంటుంది. ఉత్తరాంధ్ర యాసలో వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 1980 బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అనేదే హైలైట్. ఇక ఇలాంటి క్యారెక్టర్లో రంగస్థలం లాంటి సినిమాల్లో ఎప్పుడో జీవించేశారు మన రామ్ చరణ్ గారు. అసలు రంగస్థలం సినిమాకే నేషనల్ అవార్డు కొట్టాల్సిన వ్యక్తి ఇప్పుడు పెద్ది సినిమాతో మాత్రం ఆ ముచ్చట ఖచ్చితంగా తీరిపోబోతుంది, రాసి పెట్టుకోండి. పెద్ది అనే సినిమాతో రికార్డులతో పాటు అవార్డులు కూడా రామ్ చరణ్ గారి ఖాతాలో పడబోతున్నాయి. చాలా గట్టిగా సౌండ్ చేయబోతుంది పెద్ది అనే సినిమా. ఇంకా రేపటి నుంచి పెద్ది అనే సినిమాకి సంబంధించి అప్డేట్లు రాబోతున్నాయి. అవి ఏ రేంజ్లో ఉంటాయంటే, ఆ అప్డేట్లు నిజంగా ఆ ప్రమోషన్స్ కూడా బుచ్చిబాబు వేరే లెవెల్లో ప్లాన్ చేశాడు భయ్య. నిన్న ఒక ప్రమోషన్ వీడియో షూట్ చేశారు ఆ సినిమాకి సంబంధించిన ఒక టెక్నీషియన్తో. అక్కడే ఒక రకమైన సెట్ వేసి నిజంగా మనల్ని అలా క్రియేట్ చేశాడంటే ఆ 1980s మూడ్ క్రియేట్ చేసి ఎక్సలెంట్ భయ్య బుచ్చిబాబు. సో అలాంటి బుచ్చిబాబుకి హనుమంతుడు లాంటి రామ్ చరణ్, చెప్తున్నా కదా, రామ్ చరణ్ గారి బలం ఏంటో రామ్ చరణ్ గారికి తెలియదని ఎప్పుడో రాజమౌళి గారు చెప్పారు, అది నిజం. ఆయన ఆఫ్ స్క్రీన్లో ఆయన లుక్స్ చూస్తుంటేనే ఇండియా వైడ్గా ఆ లుక్స్కే ఫిదా అయిపోతున్నారు. సో ఇప్పుడు పెద్ది లాంటి మాస్ సినిమాలో ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ మామూలుగా లేవు భయ్య. ఎంత డీటెయిల్గా ఉన్నాడంటే బుచ్చి, రామ్ చరణ్ గారు పట్టుకున్న బ్యాట్ కూడా చాలా అంటే చాలా కేర్ తీసుకొని దాని మీద కూడా 3-4 సెషన్లు ఇచ్చి దాని మీద కూడా చాలా కష్టపడి ఆ బ్యాట్ కూడా డిజైన్ చేశారంట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, రెండో సినిమాతోనే 2000 కోట్లు కొట్టబోతున్న డైరెక్టర్గా బుచ్చిబాబు, ఓన్లీ ఇండియాలోనే 2000 కోట్లు కొట్టబోతున్న హీరోగా రామ్ చరణ్ గారు పెద్ది అనే సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాటి చెప్పబోతున్నారు. ఇది ఫిక్స్ అయిపోండి.
జూన్ 3వ తారీఖున ప్రీమియర్స్ నుంచి ఆ ఊచకోత ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఏంటంటే, ఎంత ఏది ఏమైనా సరే 2000 కోట్లు కొట్టబోతున్న సినిమా పెద్ది అనే సినిమా.